5 సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్కరికి మంచి చేసిన జనహృదయ విధాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు అన్నమయ్య జిల్లా రాయచోట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ మేరకు రాయచోట నియోజకవర్గం నూలివీడులో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఏపీ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడుగా సంక్షేమ అభివృద్ధికి సారథిగా మారారని కితాబిచ్చారు. రాయచోట నియోజకవర్గానికి వందల వేల కోట్లు కేటాయించారని వారు పేర్కొన్నారు. మరోవైపు కరువు పీడిత ప్రాంతమైన రాయచోటని అన్ని విధాలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతుతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది. ఆయనకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారాలతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కరువు పీడిత ప్రాంతమైన రాయచోట నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయన మద్దతుతో ఆదుకొని అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసేదానికి మేమందరము కలిసికట్టుగా పనిచేస్తాము. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. ప్రతి పేదవాడికి కూడా రాజశేఖర రెడ్డి రూపంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మహోన్నతమైన కార్యక్రమాలు పెట్టి పేదరికం ఏ రకంగా పారదోలాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన కృషి ఈరోజు ఫలితాలు ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఇవ్వడంతో పేదరికం దరిదాపుల్లో లేకుండా పోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా. ఆయన మద్దతు తెలిపిన శ్రీకాంత్ రెడ్డిని మనం ఈ ప్రాంతంలో గెలిపించుకోవాలా. అత్యధికమైన మెజార్టీని ఈ పార్లమెంట్ లో మనం ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ తప్పకుండా అందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రామాల నుంచి 150 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు అంటే ముఖ్యమైన లీడర్స్ కొంతమంది 3-4 గ్రామాల నుంచి ఈరోజు వచ్చి దానివీడు మండలంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. భవిష్యత్తులో ఇంకా చాలా కుటుంబాలు చేరే పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా ఏది వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియదు. జగన్మోహన్ గారి సమక్షంలో 2 రోజుల క్రితం పార్టీలో చేరడం అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తున్న చాలా సంతోషదాయకం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబంగా ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేయడమే కాకుండా ఎంతోమందికి సహకారాలు అందించుకునే రమేష్ అన్న పార్టీ మా వైసీపీ నాయకుడు అంతా కూడా చాలా ఆనందపడుతున్నాడు. అలాగే అందరినీ కూడా సహకారం అందించి అందరం కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి అన్న పిలుపునివ్వటం, ఆ రకంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తడం జరుగుతోంది. హృదయపూర్వక కృతజ్ఞతలు రమేష్ అన్న గారికి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే కలిసి పనిచేస్తాం. క్యాడర్ ఎవ్వరూ కూడా పోటీలు పడి నిరుత్సాహపడద్దండి. ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటాం. అదే రకంగా ఈ నియోజకవర్గం ఇంకా పూర్తి స్థాయిలో అన్నకున్నట్టు అవగాహన, ఇంతకాలం నాకున్నట్టు అవగాహన రెండింటిని కలుపుకొని పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గానికి ఏ చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నామో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నూలివీడు కస్బాలో డోర్ డోర్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చినటువంటి అందరి నాయకులకు, అలాగే మనతో పార్టీలో చేరినటువంటి వివిధ స్థాయి నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో ఎన్నికల తర్వాత కూడా ఇదే రీతిలో ఆప్యాయత, అభిమానం